ఈరోజు సరదాగా ఎంజాయ్ చేద్దామని ఐకియాకి వచ్చాము పిల్లలతోని. సో ఐకియా ఎంట్రన్స్లో ఎలా ఉంటుందో మీకు వ్యూ చూపిస్తాను. చాలా బాగుందండి. హైటెక్ సిటీలో ఎక్కడ ఎంటర్ అయినా కానీ ఈ ఐకియా కనిపిస్తుందన్నమాట. ఫ్లైఓవర్ ఎక్కిన కింద హైటెక్ సిటీ దగ్గర మెట్రో దిగిన తర్వాత కూడా ఐకియా కనిపిస్తుంది. మెట్రోకి చాలా దగ్గరగా ఉంటుంది. సో మేము గేట్ 4 దగ్గరకు వచ్చాము. అక్కడ నుంచి తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గేట్ 4లోనే పెడెస్ట్రియన్ ఉందన్నమాట, వాకింగ్. ఇక్కడ వెళ్తున్నాము. ఇది చూడ్డానికి చాలా పెద్దగా ఉంది. ఎంట్రన్స్లోనే ఎలా ఉందంటే లోపల ఇంకెలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అంత బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా, చాలా పెద్ద బోర్డు ఉంది ఐకియా. ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తూనే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో. ఇక్కడ ఏంటంటే మనం ఊబర్ కానీ ఏదైనా క్యాబులు బుక్ చేసుకున్నప్పుడు అక్కడ కూర్చోవడానికి షెల్టర్ కోసము అది వేసారనమాట. అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూర్చోవచ్చు, వెయిట్ చేయొచ్చు. చాలామంది అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది మాత్రం చాలా బాగుందండి. పిల్లలు భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మాత్రం. ఇది రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. మనం ఇలా ఎంటర్ అవ్వాలన్నమాట. రౌండ్గా అలా తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడే చెకింగ్ కూడా ఉంటుంది. వాళ్ళు బ్యాగ్స్ అవి చెక్ చేస్తారు. తర్వాత ఇప్పుడు లోపలికి ఎంటర్ అయ్యాం కదా, ఇలా లోపలికి ఎంటర్ అయిన తర్వాత స్టెప్స్ ఉంటాయి కిందికి వెళ్ళడానికి, తర్వాత అలాగే పైకి వెళ్ళడానికి. ఫస్ట్ అయితే పైకి వెళ్దాము. ఇలా పైకి వెళ్తుంటే ఇక్కడ ఎస్కలేటర్ ఉంది. ఎస్కలేటర్ ఎక్కుతుంటే ఇక్కడ కావాల్సిన సామాన్లు ఉన్నాయన్నమాట, కనిపిస్తున్నాయి కదా. 59 రూపీస్ ప్యాక్ అని చెప్పేసి మనం కావాలంటే ట్రాలీలో వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్టింగ్ అండి. ఇక్కడ నుంచే ప్రొడక్ట్స్ స్టార్ట్ అవుతాయి. మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇంకా లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు కూర్చోవడానికి, పడుకోవడానికి, కాసేపు రెస్ట్ తీసుకోవడానికి. కాళ్ళు అయితే నొప్పి పుట్టవండి, తిరగాలి. ఇంకా ఇది చిన్న పిల్లలు అనమాట, క్రాడీలు. ఇవన్నీను మీకు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంట్రన్స్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఒక్కొక్క దానికి కాస్ట్ పెట్టేసి ఉంటుంది. పిల్లోస్ అనమాట, ఇవి చిన్నవి సోఫాలో కానీ వేసుకోవడానికి బాగుంటాయి. 149 రూపీసు. వాటి కవర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏంటంటే పెప్పరు అలాంటి వాటిని మ్యాష్ చేసుకోవడానికి గాజు అనమాట అది. ఇది మాత్రం 339 అండి. అసలు కొన్ని అయితే ఎఫర్ట్స్ కూడా చేయలేము. ఇది రోల్ అనమాట. చూసారా ఎంత బాగుందో, అసలు చూస్తే భలే నచ్చింది. చాలా బాగా పచ్చళ్ళు అది బాగా నూరుకోవచ్చండి, అంత బాగుంది. ఇవి 39 రూపీస్. చిన్నది గాజు బౌల్ అనమాట. అంటే ఇందులో క్యాండిల్ అది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇవి వచ్చేసి క్యాండిల్స్ 149. సో సెట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది 150 రూపీసు. మిర్రర్ అనమాట, చిన్న మిర్రరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్ దగ్గర అలాగా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ 799. ఇక్కడ డ్రాయింగ్ చేసి పిల్లలు ఏమైనా ఎప్పుడైనా మన ఇంట్లో డ్రాయింగ్ చేసినప్పుడు అక్కడ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది బోన్సాయి ట్రీ లాగా ఉంది కదా, చూసారా. ఇది ఆర్టిఫిషియలో లేకపోతే న్యాచురల్లో కూడా అర్థం కావట్లేదు, అలా ఉన్నాయి. కొన్ని మొక్కలు అయితే చూస్తే న్యాచురల్గా అనిపిస్తున్నాయి, కానీ అవి ఆర్టిఫిషియల్గా ఉంటున్నాయి. ఇదేమో ల్యాంప్ అనమాట, క్యాండిల్ అది పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది 450 రూపీసు. కొన్నేమో ఇవేమో బట్టలు ఆరేసుకోవడానికండి, 599. ఇది కూడా బాగానే ఉంది. కొన్నేమో ఎఫర్ట్ చేయొచ్చు, కొన్నేమో ఎఫర్ట్ చేయలేమన్నమాట. బట్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది. ఇవి చూసారా 199 హ్యాంగ్ చేసుకోవడానికి. మిర్రర్ అనమాట, ఇది ఫోల్డ్ అవుతుంది, ఎటంటే అటు చేసుకోవచ్చు. ఇది బాత్రూంలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది 500 రూపీస్ అండి. ఇది 700 రూపీసు. ఇది ల్యాంప్ అనమాట, 2990 అంటే 3000 రూపీస్. అది దగ్గరగా ఇక్కడ నుంచి సోఫా సెట్లు స్టార్ట్ అవుతాయి. అన్ని రకాల సోఫా సెట్లు ఉంటాయన్నమాట. అక్కడే చిన్నవి అన్నీ అరేంజ్ చేసి ఉంటాయి, గ్లాసెస్, బౌల్స్. ఇదేమో ఫ్లవర్ వాజు 179 రూపీస్. ఇది బాగుందండి ఫ్లవర్ వాజు. ఇదేమో టీ మీద పెట్టుకునేది అనమాట, 89 రూపీస్. కప్ లిడ్. చూసారా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు కూర్చోవడము, పడుకోవడము, ఎగరడము, గెంతడము, అస్సలు ఫుల్ ఎంజాయ్ చేశారు. 3-4 అవర్స్ స్పెండ్ చేశారు ఐకియాలో. అస్సలు టైమే తెలియలేదు, అంత బాగుందన్నమాట. మీరు కూడా ఐకియాకి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే ఏం ప్రొడక్ట్స్ తీసుకున్నారు? నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.
అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ప్రతిరోజు ఏదో ఒక వీడియోస్ పెడుతూనే ఉంటానండి, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎక్కువగా నా వీడియోస్ ఏవి నచ్చుతాయి? 10 రూపీస్ నచ్చుతాయా, 30 రూపీసా, లేదంటే బయట ఇంకేవైనా వీడియోస్ మీకు షూట్ చేసి డిస్ప్లే చేయమంటారా? మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక సబ్స్క్రైబర్ ఉన్నారండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తనైతే ఎంత దూరం నుంచో వస్తుందంటండి 10 రూపీస్ షాప్ కోసము. తను చాలా కిలోమీటర్స్ నుంచి వచ్చి, ఈసారి నేను డిస్ప్లే చేసి చూపిస్తాను. తనైతే అసలు రిప్లై ఇస్తుందన్నమాట ప్రతిదానికి కూడా. ఏమైనా కొత్త ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మెసేజ్ చేయమంటుంది, చేస్తాను. తను తప్పకుండా వచ్చి ఏదో 1-2 ఐటమ్స్ తీసుకెళ్దాం అనుకుంటుందట. బట్ అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం మినిమం 500 బిల్ చేస్తాను అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కూడా నచ్చుతాయో నచ్చవో నాకు కూడా తెలియాలి కదా. నెక్స్ట్ వీడియోలో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్ని నేను మీకు చూపిస్తానండి, తన కామెంట్స్ అన్నీ కూడా. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఐకియా టూర్ నచ్చిందా? ఇది సెకండ్ పార్ట్ అండి. యాక్చువల్లీ ఇది ఫస్ట్ పార్ట్ పెట్టాలి, బట్ నా దగ్గర టైం లేక నేను అది ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేసేసాను. ఇది సెకండ్ వీడియో అనమాట. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.